ఈ వీడియోలో డిఎడ్ ఆర్ టీటీసీ కోర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ సిలబస్, క్వాలిఫైయింగ్ మార్క్స్, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కన్నా ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. సో ఒక లాంగ్వేజ్లో రాస్తే ఒక టైప్ ఆఫ్ కాలేజ్కి మాత్రం మనం ఎలిజిబుల్ ఉంటాం అండ్ తక్కువ సీట్స్ ఉంటాయి. సో దట్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు కంప్లీట్ ఈ ఎగ్జామ్ రాసి నుంచి మీకు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ చెప్తా. సో దట్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు, డిగ్రీ తర్వాత ఎవరైతే ఈ డిఎడ్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం కొద్దిగా ఎలాబరేట్ చేసి చెప్తా. సో దట్ మీకు అన్ని డౌట్స్ ఈ వీడియోలోనే క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ డిఎడ్ కోర్సెస్ ఆర్ టీటీసీ కోర్స్ అని ఒకటే. సో ఓన్లీ డిఎడ్ అని నేను అంటాను. సో ఈ డిఎడ్ కోర్స్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ మన తెలంగాణలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనము టీజీడీసెట్ అంటారు. సో తెలంగాణ స్టేట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. సో టీజీడీసెట్ సో ఎవ్రీ ఇయర్ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే మీరు డిఎడ్ చేసుకునే ఛాన్సెస్ మనకు తెలంగాణలో ఇస్తారు. సో అది ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ డీసెట్ ఎగ్జామ్ రాయడం వల్ల ఎలాంటి కోర్సెస్ మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ 2 కోర్సెస్ మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, టీటీసీ అన్న ఒకటే, డిఎల్ఏడి అన్న ఒకటే, డైట్ అన్న ఒకటే. సో ఫస్ట్ కోర్స్ అది. సెకండ్ కోర్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇదొక కోర్స్. సో ఎవరైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారో మీరు డిఎడ్ మాత్రమే చేయాలి. సో ఈ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎవరికంటే మనము ప్రైవేట్ స్కూల్లో ఎలా అయితే యూకేజీ ఎల్కేజీ ఉంటుందో మన గవర్నమెంట్ స్కూల్లో కూడా యూకేజీ ఎల్కేజీ అంగన్వాడీ కావచ్చు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వరకు ఈ డిపిఎస్సి వాళ్ళని తీసుకుంటారు. కానీ సపరేట్గా మనకు డిఎస్సిలో ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తలేవు. సో మీరు ఓన్లీ డిఎడ్ మాత్రమే చేయాలి. ఎవరైతే ఎస్జిటి పోస్ట్ లైక్ సెకండరీ గ్రేడ్ టీచర్ అవ్వాలంటే డిఎడ్ మాత్రమే చేయండి. సో అండ్ ఈ డిపిఎస్సికి సంబంధించిన కాలేజ్ కూడా ఒకటే ఉంటుంది. సో ఒకటే ఉంటుంది కాబట్టి మీరు ఓన్లీ డిఎడ్ మాత్రమే చేయండి. సో ఈ 2 కోర్సెస్ ఉంటాయి. డిఎడ్కే ఎక్కువ కాలేజెస్ ఉంటాయి, ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు డిఎడ్కే ఇవ్వాలి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి డ్యూరేషన్. సో ఈ కోర్స్ వచ్చేసి రెగ్యులర్ మోడ్లో ఉంటుంది. 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. మీరు డిఎడ్ చేసినా డిపిఎస్ చేసినా 2 ఇయర్స్ కోర్సే ఉంటుంది రెగ్యులర్ మోడ్లో. థర్డ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఈ డిఎడ్ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్? సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాబట్టి మనకు జస్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అంటే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళ అప్లికేబులే. అండ్ ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్ ఉన్న ఏవైనా డిగ్రీస్ కావచ్చు, డిప్లొమా కోర్సెస్ కావచ్చు, అవి కూడా మనకు ఎలిజిబుల్ ఇస్తారు. సో మెయిన్గా ఇక్కడ ఎవరైతే 10th తర్వాత 3 ఇయర్ డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు, అంటే పాలిటెక్నిక్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఎలిజిబులేనండి. సో మీకు 3 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఈక్వివాలెంట్గా మిమ్మల్ని కూడా ఎలిజిబుల్ చేస్తారు. సో ఈ ఇయర్ నుంచి వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు, వాళ్ళు కూడా డిఎడ్ కోర్సెస్ చేస్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇంటర్లో ఒకేషనల్ గ్రూప్స్ చేసిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ వాళ్ళు ఒకేషనల్స్తోని బ్రిడ్జ్ కోర్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇంటర్లో ఒకేషనల్స్ ప్లస్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఉంది. అండ్ ఓన్లీ ఇంటర్ ఒకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, అంటే ఇంటర్లో ఓన్లీ ఒకేషనల్ కోర్సెస్ ఉన్న వాళ్ళు మనకు 2017లో ఒక కేసు వేయడం జరిగింది. అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండాలి, ఇలా ఇంటర్లో ఒకేషనల్ గ్రూప్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ ఇవ్వద్దు అన్నారు. కాకపోతే మనకు హైకోర్టు మళ్ళీ 2019లో ఒక ఆర్డర్ పాస్ చేసింది. సో వాళ్ళకైతే డిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి, మీకు అలౌ చేస్తాము, మీకు సీట్ వస్తే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వండి, కోర్సెస్ చేయండి, ఎలిజిబుల్ ఇస్తామని చెప్పారు. కాకపోతే వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఎక్కడ కూడా లేదు. కాకపోతే ఆర్డర్ కాపీ అయితే ఉంది మనకు. జస్ట్ మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీరు జాయిన్ అవ్వచ్చు, మీరు కోర్సెస్ చేసుకోవచ్చు. అండ్ మన కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా మన స్టూడెంట్స్ చాలామంది ఈ ఒకేషనల్ ఓన్లీ ఇంటర్ విత్ ఒకేషనల్ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు, వాళ్ళ కోర్సెస్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, డిప్లొమా కోర్సెస్ వాళ్ళు, ఇంటర్ ఒకేషనల్ కావచ్చు, బ్రిడ్జ్ కోర్సెస్ చేసిన వాళ్ళు అందరు ఎలిజిబులే. ఐటీఐ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. సో ఇవి ఇంటర్కి సంబంధించినవి. సో ఇంకా మీకు డౌట్ రావచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళు, బీఎడ్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, బీటెక్ చేశారు, బీ ఫార్మసీ, ఇలా ఏ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అందరు ఎలిజిబులే. మీకు బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో మీరు డిగ్రీ తర్వాత ఇప్పుడు డిఎడ్ వేద్దాం అనుకున్నా పర్లేదు, బీఎడ్ తర్వాత వేద్దాం అనుకున్నా ఓకే, పీజీ తర్వాత వేద్దాం అనుకున్నా ఓకే, అందరు ఎలిజిబులే ఉంటారు. సో ఇది ఎలిజిబిలిటీ గురించి. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు బేసిక్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంది. సో ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా కావచ్చు, ఏదైతే మనకు బేసిక్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి.
సో ఇక్కడ క్యాస్ట్ వైజ్ పరంగా మీకు మినిమం మార్క్స్ ఉంటాయి, అంటే ఎలిజిబిలిటీ. సో డీసెట్ ఎగ్జామ్ రాయాలంటే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళు ఉంటారో మీకు ఇంటర్మీడియట్లో 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి, అంటే 500 మార్క్స్ ఉండాలి మీకు 1000కి. అదే మీరు డిప్లొమా అయితే మీకు ఓవరాల్ మార్క్స్కి 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళు 45%, అంటే మీకు 1000కి 450 మార్క్స్ వచ్చి ఉండాలి. సో 1000కి ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి 500 మార్క్స్, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసెబిలిటీ వాళ్ళకి 450. ఇవి మినిమం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఇస్తారు. బిలో ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి, సో ఈ క్వాలిఫికేషన్ ఉంటూ ఈ మినిమం మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, తెలంగాణ డీసెట్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 100 మార్క్స్లో ఇందులో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. సో మినిమం మార్క్స్ ఉంటుంది. సో ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ వాళ్ళు ఉంటారో మీకు 100కి 35 మార్క్స్ వచ్చి ఉండాలి. మినిమం 35 మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి, అంటే మీకు ఏదో ఒక కాలేజీలో జాయిన్ అవ్వడానికి. సో మీరు కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మేనేజ్మెంట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే మేనేజ్మెంట్ ద్వారా వెళ్తున్నారో మ్యాండేటరీగా ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాస్తేనే మీరు కనీసం పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు, కానీ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చి మీరు డైరెక్ట్గా మేనేజ్మెంట్లో సీట్ కొనుక్కోవచ్చు. కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్ వెళ్ళాలంటే క్వాలిఫై అవ్వాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఎలాంటి క్వాలిఫై అవసరం లేదు, జస్ట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చి మీకు కొద్దిగా మంచి ర్యాంక్ వస్తే మీరు ఎక్కడన్నా డిఏడి వేసుకోవచ్చు కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇది మినిమం మార్క్స్ డీసెట్ ఎగ్జామ్లో. సో ఇంకొక ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ క్రైటీరియా. సో ఇప్పుడు ఇంటర్ ఉంటుంది కొందరికి, మనకు డీసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు కానీ ఏజ్ ఉండదు. సో మినిమం ఏజ్ వచ్చేసి 17 అండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మినిమం ఏజ్ 17 యాజ్ ఆన్ 1 సెప్టెంబర్ ఆఫ్ అకాడమిక్ ఇయర్. సో మీరు ఏ ఇయర్ అన్నా, ఇప్పుడు 2025 కావచ్చు, 2026 కావచ్చు, ఏ ఇయర్లో అప్లై చేస్తున్నారో ఆ అప్లై చేసే 1 సెప్టెంబర్ వరకు మీకు మినిమం 17 ఇయర్స్ ఉండాలి. 17 ఇయర్స్ కన్నా బిలో ఉంటే నాట్ అప్లికేబుల్. సో కొంతమంది రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి 16-15 ఏజ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతుంది, డీసెట్ పాస్ అవుతారు, కానీ ఏజ్ 16 ఉంటుంది, కొందరికి 15 ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో మినిమం మీకు 17 ఏజ్ ఉండాలి. సో క్యాలిక్యులేట్ చేసుకోవాలి 1 సెప్టెంబర్ మీకు ఏ అకాడమిక్ ఇయర్లో మీరు జాయిన్ అవుతున్నారో ఆ అకాడమిక్ ఇయర్ 1 సెప్టెంబర్ ఆ ఇయర్ వరకు మీ ఏజ్ వచ్చేసి 17 ఆర్ ఎబోవ్ ఉంటేనే ఎలిజిబుల్, 17 బిలో ఉంటే నాట్ ఎలిజిబుల్. అండ్ ఇక్కడ నో మ్యాక్సిమం ఏజ్ అండి. సో మీరు 30 ఏజ్, 35, 40 ఏజ్, ఏ ఏజ్ ఉన్నా మీరు డిఎడ్ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. సో ఇది ఏజ్కి సంబంధించింది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, మీరు అప్లై చేసేటప్పుడే మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా అని చూస్ చేసుకోవాలి. సో వేరే కోర్సెస్ లాగా ఈ కోర్స్ ఉండదండి. సో మీరు కొందరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ద్వారా ఉంటారు, కొందరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, కొందరు ఉర్దూ మీడియం. సో ఈ డిప్లొమా కోర్సెస్ ఆర్ డిఎడ్ కోర్సెస్ వచ్చేసి మీరు ఎందులో అయితే ఆప్ట్ చేసుకుంటారో, అంటే మీకు ఆ కోర్సు ఇంగ్లీష్లో వేద్దాం అనుకుంటే ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాయాలి, తెలుగులో రాద్దాం అనుకుంటే తెలుగులో రాయాలి, అండ్ ఉర్దూలో రాద్దాం అనుకుంటే ఉర్దూలోనే రాయాలి. అండ్ మీరు ఎందులో అయితే రాస్తారో ఆ కోర్స్ ఏ మీడియం ఉన్న కాలేజెస్లో అవిటికి మాత్రమే ఎలిజిబుల్. సపోజ్ మీ డిస్టిక్లో ఒక 4 కాలేజెస్ ఉన్నాయి, మీరు రాసింది ఇంగ్లీష్ మీడియంలో, ఇంగ్లీష్ మీడియం కాలేజ్ 2 ఉంటే ఆ 2 కాలేజ్కి ఎలిజిబుల్. ఇప్పుడు తెలుగు మీడియం కాలేజ్కి, ఉర్దూ మీడియంకి నాట్ ఎలిజిబుల్. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అప్లై చేసేటప్పుడే మీకు ఏ మీడియంలో కంఫర్టబుల్, మీరు తెలుగు అయితే తెలుగు ఆప్ట్ చేసుకోవాలా, తెలుగుకు సంబంధించిన కాలేజ్ మాత్రమే ఎలిజిబుల్. నేను ఇంగ్లీష్ మీడియంకి ఎలిజిబుల్ అంటే అలా ఎలిజిబుల్ ఉండదు. కొందరు ఉర్దూ మీడియం ఉంటారు, ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ రాస్తారు, ఉర్దూ మీడియంకి సంబంధించిన కాలేజ్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. సో ఇది మెయిన్ పాయింట్. చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు ఇక్కడ. సో ఇంగ్లీష్లో రాసి నేను తెలుగు మీడియం వెళ్దాం అనుకుంటున్నా అంటే అట్లా ఇవ్వరు. మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, మీకు కాలేజీలో సీట్ వచ్చినా కూడా అట్లా ఇవ్వరండి. మీరు ఏ మీడియంలో రాస్తారో అదే మీడియం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు 6th పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అందులో ఎలాంటి సబ్జెక్ట్స్ అడుగుతారు అవి డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా ఉంటుంది. సో పార్ట్ 1 వచ్చేసి ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్, ఉర్దూ ఉంటుంది కదా. సో ఈ 3 డిఫరెంట్ క్యాండిడేట్స్కి మీకు లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్. సో మెయిన్గా మనకు 10th క్లాస్లో ఎలా అయితే 6 సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్సే ఉంటాయి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో ఇప్పుడు
పార్ట్ 1 వచ్చేసి 10 మార్క్స్. సో ఈ 10 మార్క్స్కి మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ఒక బేసిక్స్ 10 క్వశ్చన్స్ అడుగుతారు. సో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించింది. సో సెకండ్ పార్ట్లో వచ్చేసి మనకు లాంగ్వేజెస్ ఉంటాయి. సో మనకు 10th క్లాస్లో ఏదైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటాయో అవే ఉంటాయి. సో ఈ పార్ట్ 2లో టోటల్ 30 మార్క్స్ ఉంటాయి. ఆ 30 మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ అందరికీ. సో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్. సో తెలుగు ఆర్ ఉర్దూ ఏదో ఒక లాంగ్వేజ్ మీరు పిక్ చేసుకోవాలి. సో ఈ లాంగ్వేజ్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ అడుగుతారు, 20 మార్క్స్. సో ఈ పార్ట్ 2లో మొత్తం లాంగ్వేజెస్ ఉంటాయి. ఇంగ్లీష్ మ్యాండేటరీ అందరికీ, మీరు తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఉర్దూ మీడియం, ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మీ యొక్క లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ కావచ్చు, మీరు ఏదైతే 10thలో కావచ్చు ఏదో ఒక లాంగ్వేజ్ మీరు తీసుకోవాలి. సపోజ్ ఇంగ్లీష్ మీడియం అయితే అతనికి తెలుగు మీడియం ఆర్ ఉర్దూ మీడియం ఏదో ఒకటి తీసుకోవచ్చు. అదే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అతను ఉర్దూ మీడియం అతను మీకు ఉర్దూ ఈజీ ఉంటుంది కాబట్టి ఉర్దూ తీసుకోవచ్చు. సో ఇక్కడ తెలుగు ఆర్ ఉర్దూ మీరు సెకండ్ లాంగ్వేజ్. సో 20 క్వశ్చన్స్ ఉంటాయి తెలుగులో. ఉర్దూ తీసుకున్న వాళ్ళకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ 20. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు 2 లాంగ్వేజెస్ వస్తాయి. ఇంగ్లీష్ 10 మార్క్స్, మీరు ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటారో అవి 20 మార్క్స్. సో టోటల్గా ఈ పార్ట్ 2 ఏదైతే ఉందో 30 మార్క్స్ ఉంటాయి టోటల్గా. ఇంగ్లీష్ 10 మార్క్స్, మీ సర్టన్ లాంగ్వేజ్ ఏదైతే చూస్ చేసుకుంటారో అది 20 మార్క్స్. సో ఇది పార్ట్ 1, పార్ట్ 2. సో ఇప్పుడు వచ్చేసి పార్ట్ 3. సో పార్ట్ 3 వచ్చేసి మనకు కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏవైతే ఇప్పుడు లాంగ్వేజెస్ కాకుండా మిగతా మన 10th క్లాస్లో ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్. సో బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. సోషల్ స్టడీస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. సో పార్ట్ 3 వచ్చేసి 60. సో మనకి ఏవైతే 10th క్లాస్లో ఎలా అయితే మనకు సబ్జెక్ట్స్ ఉంటాయో దాని ఆధారంగానే ఉంటాయి టోటల్. సో పార్ట్ 1 10 మార్క్స్ మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. పార్ట్ 2 30 మార్క్స్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. మీరు సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు నచ్చిన లాంగ్వేజ్ మీకు వస్తుంది. థర్డ్ పార్ట్ 3 వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్. సో టోటల్ 60. సో ఓవరాల్గా ఇవి 100 మార్క్స్. సో 100 మార్క్స్కి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి మినిమం మార్క్స్ ఉండదు. అదే ఓసీ బీసీ వాళ్ళకైతే 35 మార్క్స్ మినిమం వచ్చి ఉంటే మీరు క్వాలిఫై అవుతారు. సో ఇవి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిందండి. సో మినిమం 35 వస్తే సరిపోతాయి మనకు ఈ ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఆ క్యాండిడేట్ వాళ్ళకు. సో ఇప్పుడు వచ్చేసి సిలబస్. సో మీకు టెట్లో అయినా మీరు ఈ కోర్స్ అయిన తర్వాత మనకు టెట్ తర్వాత డిఎస్సి ఉంటుంది. సో మినిమం మీరు టెట్లో ఎలా అయితే సిలబస్ ఉంటుందో అదే ఉంటుంది. ఈ డీసెట్కి కొద్దిగా స్టాండర్డ్ ఇంకా తక్కువ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి హై స్టాండర్డ్ ఉండదు. సో సిలబస్ వచ్చేసి మొత్తం 10th క్లాస్దే ఉంటుంది. అంటే 10th అంటే మీరు 6th to 10th వరకు చదవాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఫోకస్ చేయాల్సింది 7th, 8th, 9th, 10thకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్లో మీరు అన్ని థియరీ అండ్ టెక్స్ట్ బుక్స్ వెనుకాల ఉన్న బిట్స్ అవి ప్రాక్టీస్ చేస్తే మీకు నాట్ ఓన్లీ డీసెట్ ఎగ్జామ్, మీకు ఫ్యూచర్లో టెట్ ఎగ్జామ్ అప్పుడు అండ్ డిఎస్సికి కూడా మనకు ఇదే సిలబస్ ఉంటుంది. సేమ్ సిలబస్ ఇవే ఉంటాయి కాబట్టి మీకు అక్కడ హెల్ప్ అవుతుంది, ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో సిలబస్ వచ్చేసి బేసిక్గా 6th క్లాస్ to 10th క్లాస్, కానీ ఫోకస్ ఎక్కడ చేయాల్సింది 6th, 7th, 8th, 9th, 10th అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన మీరు అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో 7th పాయింట్ వచ్చేసి ఇది ఆఫ్లైన్ ఎగ్జామా ఆన్లైన్ ఎగ్జామా. సో ఇది సిబిటి ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఆఫ్లైన్ కాదు. సో 8th పాయింట్ వచ్చేసి పేమెంట్ సీట్. సో ఎవరైతే లైక్ కౌన్సిలింగ్ ద్వారా అంటే క్వాలిఫై అయ్యి మీరు కౌన్సిలింగ్ మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు నచ్చిన కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. కౌన్సిలింగ్ అంటే మీ మార్క్స్ ర్యాంకే చూస్తారు. సో ఎగ్జామ్ రాసి మీకు పెద్ద ర్యాంక్ వచ్చింది, లేదంటే నేను డైరెక్ట్ పేమెంట్ సీట్ వెళ్తా అనుకుంటే మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వాలి. అంటే ఎగ్జామ్ రాసి మీకు మనీ ఓకే నేను అఫోర్డబుల్ చేసుకుంటా అంటే మీరు డిఎడ్ మీకు నచ్చిన కాలేజీలో మీ మీడియంలో ఉన్న కాలేజ్ కావచ్చు ఏదో ఒక మీడియంలో మీరు వెళ్ళి ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇవి మేనేజ్మెంట్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సో యాక్చువల్గా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనకు మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది. జూన్లోపు ఎగ్జామ్ అవుతుంది. నెక్స్ట్ జూలైలో అట్లా మన కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే మనకు చాలా కాలేజెస్ తీసేశారు. సో తీసేయడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఓన్లీ డీసెట్ ఎగ్జామ్ ఒకటే చాలా లేట్ అయిపోయింది. అన్నీ ఒక 2-3 months
లేట్ అయిపోయింది. సో ఎవ్రీ ఇయర్ మనకు మార్చ్లోనే రావాలి. సో మార్చ్లో వస్తుంది, ఒక 1 month 2 month గ్యాప్ ఉన్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత వితిన్ 2 monthsలో మీకు మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అవన్నీ ఉంటాయి. కానీ ఈ ఇయర్ మాత్రమే మనకు లేట్ అయి ఉంది. కానీ ఎవ్రీ ఇయర్ మనకు మార్చ్ ఆర్ జూన్ ఏదో ఒక మంత్లో మనకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించింది. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి మన ఛానల్ ద్వారా మీకు ఎలాంటి సజెషన్స్ ఆర్ టిప్స్ ఇవ్వడం జరుగుతుందంటే, సో మెయిన్గా మీరు డీసెట్ ఎగ్జామ్ రాసిన నుంచి మీకు బెస్ట్ కాలేజ్, సో తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం కాలేజ్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ కాలేజ్ బాగుంటాయి, సో ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అలాంటి మనకు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ టిప్స్, సో మీకు ఏ ర్యాంక్ వాళ్ళకి ఎలాంటి కాలేజ్ రావచ్చు, పెద్ద ర్యాంక్ వచ్చినా ఎట్లా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మీకు స్టార్టింగ్ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో లాస్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ వచ్చి మీరు కాలేజ్లో వెళ్ళే వరకు మీకు ఎవ్రీ టైము మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ బుక్స్కి సంబంధించిన సిలబస్గా సంబంధించినవి కావచ్చు, అన్ని టిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాంటి మెటీరియల్ చదవాలి, సో ఎక్కువ స్కోర్ రావాలంటే ఎట్లా చదవాలి, సో ఇలాంటివి కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో మెయిన్గా ఇవ్వండి. సో ఎవరైతే డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో డీసెట్ ఎగ్జామ్ మ్యాండేటరీగా రాసి క్వాలిఫై అవ్వాలి. సో కౌన్సిలింగ్లో మీకు ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మీకు ఏదో ఒక కోర్స్ వస్తుంది. సో 2 yearsలో మీకు కోర్స్ అయిపోతుంది. సో కోర్స్ అయిన తర్వాత మనకు నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్లో టెట్ డిఎస్ఏ కాదు, మీకు సెంట్రల్ లెవెల్లో సీసెట్ ఎగ్జామ్ రాసి మనకు ఓవరాల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏవైతే స్కూల్స్ ఉంటాయో అందులో కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎవరైతే ఈ ప్రైమరీ లెవెల్లో డిఎడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారో అన్ని ప్రైమరీ స్కూల్స్లలో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ గవర్నమెంట్, మీరు ప్రైవేట్లో కూడా టీచర్గా వెళ్ళొచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఎవరైతే డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కిందనే కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క క్వైరీస్ని. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.